సార్ ఈరోజు మనం శాసనసభలో ఈరోజు మనం చూస్తే నిజంగా శాసనసభకి గౌరవమే లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు మనం చూడవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో యువతగా ఓ తరం రాజకీయాన్ని చూసినటువంటి నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రోషయ్య గారు వీరు ఉన్నప్పుడు శాసనసభ ఎంత వాడివేడిగా జరిగినప్పటికీ కూడా గౌరవప్రదంగా వారి స్థానాలకు వారికి ఉన్నటువంటి హోదాలకు హుందాగా వ్యవహరించేటువంటి వ్యవస్థను మనం చూసినాం. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహు గొప్పగా ఉంటుంది. గతంలో అంటే 2012, 13 ఆ సంవత్సరాల్లో జరిగినటువంటి శాసనసభలో సరే తెలంగాణ వాదం అనుకోవచ్చు, ఉద్వేగం, మనోభావాలు దానిపైన ఆధారపడినటువంటి శాసనసభను మనం చూసినాం. అయితే ఆ సభలో అప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మా కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నాయకుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారే పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు కూడా సభలో కొంత రభస చేసినప్పుడు సరే కృష్ణుడు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే అన్నట్లు వారు అంటే తెలంగాణ శాసనసభలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన ప్రతి పనిని కూడా తెలంగాణ సమాజం ఆమోదించింది. కానీ 2014 తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో శాసనసభ తన గౌరవాన్ని తగ్గించే విధంగా జరిగినటువంటి పరిణామాలు రాజకీయాల్లో నిజంగా బాధ అనిపించేటువంటి అంశాలు. ఎందుకంటే మొన్న 2014 నుంచి 2023 వరకు జరిగిన శాసనసభలు కేవలం 2 రోజులు 3 రోజులు అంతకు మించి జరిగిన రోజుల్ని మనం చాలా తక్కువగా వేళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడాలి. వారు మాట్లాడిన తర్వాత ఎవరైనా మంత్రులు ఇతరులు ఉంటే వాళ్ళు మాట్లాడాలి. సభ అయిపోతుంది, అక్కడికి మళ్ళీ వాయిదా పడుతుంది, లేదంటే నిరవధిక వాయిదా పడుతుంది. ఎందుకు సార్? సరే పార్టీలు వేరైనప్పటికీ ఈరోజు ఆ వ్యక్తి ఏ పార్టీలు ఉన్నాడనే చర్చకు దారి తీయకుండా ఖైరతాబాద్ శాసనసభ్యులు ఒకానొక సందర్భం మాట్లాడుకుంటూ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నాకే సభలో కనీసం 0 ఓవర్లో మాట్లాడదామంటే 0 ఓవర్ కూడా లేకుండా పోయింది అని తన బాధను వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. అట్లాంటి నేపథ్యంలో అదే సార్ అంటే ఈ ప్రస్తుతానికి కాకుండా వారు వ్యక్తపరిచినటువంటి భావాన్ని నేను చెప్తున్నా. అయితే వారు మాట్లాడిన భాష కూడా కరెక్ట్ అని నేను సమర్థిస్తలేను. అయితే ఈ రోజు జరిగినటువంటి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు తప్పుగా ఏమనలేదు, సభాపతి అందరినీ సమానంగా చూడాలి, అందరి కోసం అన్నారు కదా. అట్లా అనలేదు సార్, అట్లా అనలేదు. అట్లా అని అంటే ఒకవేళ ప్రసాద్ కుమార్ గారు బహుశా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేవారు కానే కాదు. నిర్ణయం తీసుకునేలా చేశారు అని లేదు సార్, అట్లా ఉండదు. ఎందుకంటే వ్యక్తిగతంగా రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి నాయకులుగా ప్రసాద్ బాబు గారిని నేను చాలా కాలంగా వ్యక్తిగతంగా నాకు తెలుసు సార్. వారి మనస్తత్వంలో ఎవరో చెప్తేనో లేకపోతే ఒత్తిళ్లకో తలొకే వ్యక్తి ఆయన కాదు. ఏ స్థానంలో ఉన్నా, మా గతంలో మంత్రిగా ఉన్నప్పుడైనా ఇప్పుడు స్పీకర్గా అయినా సరే తాను వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలన్నా తీసుకునేటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి ప్రసాద్ అన్న. అయితే స్పీకర్ గారు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు చైర్ని అడ్రస్ చేయండి అన్నప్పుడు సహజంగా సభ్యులు కొంత డీవియేట్ అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ చైర్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సందర్భంలో గత అసెంబ్లీలో జరిగినప్పుడు హరీష్ రావు గారు స్పీకర్ గారికి ఒక చిట్టి పంపించినారు సార్. ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, చిట్టి పంపించినారు. సార్ నేను మాట్లాడేటప్పుడు నా బొమ్మ కనిపించట్లేదు, మాట మాత్రమే వస్తుంది, మీ బొమ్మనే కనిపిస్తుందంట, మాకు ఇట్లా నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని ఒక చిట్టి పంపిస్తే ఇమ్మీడియట్గా దానిపైన ప్రసాద్ గారు అట్లా ఉండదు అండి అని చెప్పి దాన్ని రెక్టిఫై చేసి అట్లాంటి తప్పు జరిగిందా లేదని సభ అయిపోయిన వెంటనే టెక్నికల్ టీంను పిలిచి ఇలా జరిగిందా అని చెప్పి వారు దానిపైన ఎంక్వైరీ చేసుకున్నారు. అట్లాంటి వ్యక్తి ప్రసాద్ కుమార్ గారు. కాబట్టి ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు మీరు సభను క్వశ్చన్ చేయొద్దు, అవమానించొద్దు అని చెప్పినప్పుడు మాట్లాడేటప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు వాడిన భాష పదజాలము ఆ టోన్, ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఉన్నటువంటి టోన్ ఏంటి, ఈ సభ మన అందరిది, ఇక్కడ అందరికీ హక్కులు ఉంటాయి, ఆడ నువ్వు పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నావు సార్. మిమ్మల్ని మీరు ఆడ మేము ఏమన్నా మాట్లాడుకొని నువ్వేం మాట్లాడుతున్నావు ఆడ హోస్ట్ అంతే, అంతకుమించి ఏం లేదు అని అంటే ఎట్లా ఉంటుంది సార్?
ఇది శాసనసభ, ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా కులం, మతం, ప్రాంతం, రంగు, విద్య ఏమి తేడా లేకుండా అదందరికి కూడా దేవాలయం లాంటిది సార్. అట్లాంటి స్పీకర్ని నువ్వు ఆడ మాకు పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నావు, ఈ సభ నీ సొంతం కాదు అంటే మరెవరు సొంతం? మీ సొంతమా సార్? మీ సొంతమా? మీరు సభాపతిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళినారంటే కేవలం వారు దళితులు, వాళ్ళు ఏమీ చేయలేరు, ఆయననేముంది అనేది అహంకారమే కదా సార్. అలాగా సార్, దళితులు అని వాళ్ళు క్వశ్చన్ చేసి ఉంటారా, లేకుంటే తమకు అవకాశం ఇవ్వలేదని వాళ్ళు క్వశ్చన్ చేసి? అక్కడ సందర్భాన్ని మీరు గమనించండి. వారే ఆన్ ఫుట్ వారే మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు కూడా ఇన్ ఇంటరప్షన్లో కూడా స్పీకర్ గారు ఏమన్నారంటే, మీరు చైర్ని ప్రశ్నించకుండా మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. మీరు కూర్చోండి అని చెప్పలేదు సార్. చాలా సందర్భాలలో స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ కూర్చోండి, కంక్లూడ్ చేయండి అన్న పదాలే మాకు బాగా తెలుసు. కానీ ప్రసాద్ కుమార్ గారు మీరు మాట్లాడండి అని మాత్రమే చెప్తున్నప్పటికీ కూడా, మాట్లాడమని చెప్తున్నప్పుడు కూడా వారు ఇట్లాంటి పదజాలం వాడడం అంటే వీరు వారి పట్ల చులకన భావం కాకపోతే అంతవరకు చూపొచ్చు కానీ దానికి దళిత శబ్దం ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే కేవలం వారు ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీరికి వారిపైన చులకన భావమే తప్ప మరొకటి లేదు సార్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో తొలి నుంచి కూడా ఆ వర్గం నాయకులు మళ్ళీ అక్కడికి తీసుకుని వెళ్తున్నారు. ఆ వర్గం నాయకులు అంటే తొలినాళ్ళ నుంచి కూడా అక్కడ ఒక చిన్న చూపే కాబట్టి స్పీకర్ గారు అంటే వీరికి ఇసుమంత గౌరవం కూడా లేదు. చెప్తున్నప్పటికీ కూడా వారు కంటిన్యూ చేయడం తప్పు. ఓకే సార్ గారు. సార్ రామూర్తి గారు, సార్ ఏం సార్ సస్పెన్షన్ అన్యాయమేనా న్యాయమా? అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ ప్రేక్షకులకు, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు నిజంగా మంచి చర్చను చేపట్టారు. ఇది కూడా ప్రజలు అందరూ చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అసలు అసెంబ్లీ ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ అర్థమైపోతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది అధికారం ఉన్నదని అధికార మందబలంతో ఒక సీనియర్ శాసనసభ్యుని 2 సార్లు మంత్రిగా చేసిన వారిని ఆయన పదజాలంలో ఏమైనా తప్పున్నా లేదా అసలు క్షమాపణ కోరవచ్చు, వెంటనే మీరు సెషన్ మొత్తం సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడింది అట్లా తప్పున్నది. ఆయన ఏం మాట్లాడిందండి, మేము బయట పోరాటం చేస్తేనో మా మీద కేసులు పెడతారు, బయట లోపల మాట్లాడుతున్నాం మా గొంతు నొక్కాలనే ఒక దుర్మార్గమైన చర్య జరుగుతుంది. దళితులకు ఎవరు ఈ రాష్ట్రంలో దళితులని పైకి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కదా. దళిత బంధు అని ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రం పెట్టని ఒక దళిత బంధు అనే పథకాన్ని పెట్టింది కేసీఆర్ గారు కదా. దళితులకు కేసీఆర్ గారు వచ్చినాకనే కదా ఈ యొక్క అసెంబ్లీకి అంబేద్కర్ గారి పేరు పెట్టింది. కేసీఆర్ గారే కదా 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టింది. కాబట్టి వీళ్ళు దళితులకు మేమేదో చేసినామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానపరిచింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంబేద్కర్ గారి కానుండి దళితులని నిలువున అవమానపరిచి దోపిడీ చేసి వాళ్ళు పేదరికంలోకి నెట్టవేసింది కాంగ్రెస్ పార్టీ కాదా సార్? కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలి. విషయాలు చెప్తే 100 తప్పులు చేసిన శిశుపాలుడు కృష్ణుని చేతిలో కుక్క సాగు వచ్చినట్టు ఈ